వినుట వలన విశ్వాసము కలుగును, కాగా వినే మాట క్రీస్తు మాట అయి ఉండాలి. ఈ రోజున ఏ విషయాలు నువ్వు వింటూ ఉన్నావు, ఎలాంటి విషయాలు నువ్వు వింటూ ఉన్నావు? క్రైస్తవ వ్యవస్థను మనం పరిశీలిస్తే చాలా మంది తమకు నచ్చిన విషయాలు, తమకి ఇష్టమైన విషయాలు, తమకి ఏదైతే ఇంపుగా ఉంటుందో ఆ విషయాలను వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రోమిలు రాసిన పత్రిక ఈ 10వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తుని గూర్చిన మాట వినటం వలన నీకు విశ్వాసం కలుగుతుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు ఖచ్చితముగా నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తుని గురించి వినాలి, నీ హృదయంలో పదిలపరుచుకోవాలి, నీ జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో విశ్వాసం పెరుగుతుంది, క్రీస్తులాగా రూపాంతరం చెందడం జరుగుతుంది. అట్టి కృప దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఉంచి కేవలము క్రీస్తుని గూర్చిన వార్త నీకు నాకు ఆశీర్వాదకరంగా మారి దేవుని రాజ్యంలో ఉందముగాక. ఆమేన్.